హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ ఐ హేట్ టీయర్స్. రచన మణి వడ్లమణి. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వయస్సు ఎంత ఉంటుందో తెలియదు కాని మనిషి నిండుగా హుందాగా ఉంది. కాని చూస్తుంటే ఏదో తెలియని అంతుపట్టని భావం కలిగింది. మెట్లు ఎక్కి రావటం వల్ల కొద్దిగా ఆయాసపడుతోంది కూడా. మోహన్ రావు పక్కగా బెంచ్ మీద కూర్చుంటూ బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని 2-3 గుటకలు తాగి బాటిల్ మూత పెడుతూ, ఈ మంచినీళ్లు లేకపోతే మట్టుకు నేనుండలేనంకుల్ అంటూ బ్యాగ్లో పెట్టుకుంది. ఈ చర్యనంతా నిశితంగా చూస్తున్న మోహన్ రావుని చూసి సిగ్గుపడుతూ నవ్వింది. వెంటనే, హాయంకుల్, నా పేరు ధీరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, కలకత్తా నుంచి వచ్చాను అని గలగల నాన్ స్టాప్గా మాట్లాడేస్తుంది. ఆ అమ్మాయి మాటలు వింటూ ఉండిపోయిన మోహన్ రావుకి కాలమే తెలియలేదు. అప్పుడు గుర్తుకొచ్చింది. యా, మీరు నాతో పాటు బస్లో వచ్చారు కదా, ఒక్కరే వచ్చారా అని అడిగింది. అవును, నేను ఒంటరినే. ఇక చివరి వరకు ఈ ఒంటరితనం మోస్తూ బ్రతకాలి అన్నాడు మోహన్ రావు. ఆ మాటలు అర్థమయ్యి కానట్లుగా ఉన్నాయి. అది గమనించి మోహన్ రావు, అవునమ్మా, ఒంటరిగా వచ్చాను. బిజీ లైఫ్ బోరు కొట్టినప్పుడల్లా ఇదిగో ఇలా తిరుగుతూ ఉంటాను. ఈసారి మేఘాలయకి రావాలనిపించింది. చూశావుగా, ఇక్కడ కొండలని తాకుతూ ఉన్న మేఘాలు, పచ్చని పొలాలు, హాయిగా ప్రశాంతంగా ఉంది. అందుకే వచ్చాను షిల్లాంగ్కి. బైదివే, నా పేరు మోహన్ రావు, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ని అని అన్నారు. కాలం ఒక మర్మం, అన్ని మర్మాలకు అది ఒడి, సర్వానుభవాల మూలం. ఆలోచనలో మునిగిపోయిన ధీరా అటూ ఇటూ చూస్తూ, ఇంకా అక్కాబావా రాలేదేంటి, చాలాసేపైంది వెళ్ళి అనుకుంది. తన పక్కనే కూర్చున్న మోహన్ రావు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఎవరెవరు వచ్చారు నీతో అని అడిగాడు. అక్కాబావా వచ్చారు, వాళ్ళు కలకత్తాలోనే ఉంటారు, అడగకుండానే చెప్పేసింది. కొంచెం సేపయ్యాక ధీరా అక్కాబావా వచ్చారు. ఇక ఆ రోజుకి చూడాల్సినవి అయిపోయాయి అని గైడ్ వచ్చి చెప్పగానే అందరూ బస్సెక్కారు. మర్నాడు ప్రోగ్రాం గురించి చెప్పి పొద్దున్నే రెడీగా ఉండమని చెప్పి హోటల్ దగ్గర దింపేశాడు. మోహన్ రావు తనకు ఇచ్చిన రూంలోకి వెళ్లిపోయాడు. ధీరా వాళ్ల అక్కాబావా పిల్లలు అక్కడే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లి డిన్నర్ చేసి గదుల్లోకి వెళ్లిపోయారు. మంచం మీద పడుకున్న ధీరకి కళ్ల ముందు తనే కనిపిస్తున్నాడు. జ్ఞాపకాలు మర్చిపోవటం సాధ్యమా? అన్నీ అమూల్యమైన క్షణాలే. ముఖ్యంగా ఆ నవ్వు ముఖమంతా పాకి చల్లని వెన్నెల్లాగా అనిపిస్తుంది. ఆలోచనల మధ్య మాగన్నుగా నిద్రపట్టింది. తుపాకుల మోత, బూట్ల టకటకా చప్పుళ్ళు, ఏవో అరుపులు. హఠాత్తుగా తెలివి వచ్చింది. పక్కనే పడుకున్న అక్క కూతురు కొడుకులకు తెలివి రాకుండా మెల్లిగా లేచింది. అప్పుడు ఐ హేట్ టీయర్స్ ధీరా తన మాటలు చెవిలో చెబుతున్నట్లుగా అనిపించింది. ఆ మాటల్ని పదే పదే మననం చేసుకుంది. అక్కడ ఉన్న టేబుల్ మీద హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి లోపలి అరలో దాచుకున్న ఉత్తరాన్ని తీసి మళ్లీ చదువుకుంది. అంతే, మండుతున్న మనస్సు చల్లబడింది. వెంటనే హాయిగా నిశ్చింతగా నిద్రపోయింది. మర్నాడు ఉదయమే అందరూ చిరపుంజీకి బయల్దేరారు. మొదటిగా అక్కడ ప్రసిద్ధమైన 7 సిస్టర్ ఫాల్స్ కి వెళ్లారు. చుట్టూరా కొండలు, వాటి అంచులను తాకుతూ మేఘమాలికలు, ఆ మధ్యలో ఈ జలపాతాలు. అద్భుతమైన దృశ్యం. ఇంకా అక్కడ పూర్తి వ్యాపారాత్మక ధోరణి రాలేదు. ఆ వాటర్ ఫాల్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ జలపాతాల్ని చూడటానికి అద్దెకిచ్చే బైనాక్యులర్స్ కూడా ఉన్నాయి. అవి చూస్తూ మోహన్ రావు అనుకున్నారు, కిడ్స్ అన్నట్లు, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. కాని ఇవేమీ తన లోపల ఉండే బాధను మాత్రం తీయలేకపోతున్నాయి. ఒంటరితనం అతన్ని వేధిస్తోంది. ఆయనకి కొంచెం దూరంలో ధీరా వాళ్ల ఫ్యామిలీ కూడా ఉన్నారు. నిన్నటి నుంచి ధీరా ఆయన్నే గమనిస్తూనే ఉంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా దిగులుగా నిరాసక్తంగా ఉంటున్నారు. పక్కనే ఉన్నా కూడా మనుషుల మధ్య ఎంత దూరం ఉంటుందో, ఆయన బాధ ఏంటో తెలుసుకుంటే, కాస్త ప్రేమని అభిమానాన్ని పంచే ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు కదా అనిపించింది ధీరకి. అక్కడ్నుంచి బయల్దేరి దగ్గరలో ఉన్న ఇంకో ఫాల్స్కి వెళ్లారు. అది చాలా కిందకి ఉంటుంది. ఎక్కడం దిగడం కూడా చాలా కష్టమే. అందుకని మోహన్ రావు పైన ఉండిపోయారు. ధీరా వాళ్లతో వెళ్తుందల్లా వెనక్కి చూసి ఆయన ఉండిపోవటం గమనించి
నేను ఈ అంకుల్కి తోడుగా ఉంటా, మీరు వెళ్ళండి అని చెప్పి వెనక్కి వచ్చేసింది. ధీరకి అవకాశం చిక్కింది మోహన్ రావు గారితో మాట్లాడ్డానికి. బ్యాగ్లోంచి కొన్ని తినుబండారాలు తీసి ఇస్తూ అసలే మాటకారేమో ఆయన్ని మాటల్లోకి దించేసింది. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఈ మధ్యనే ఆయన భార్య పోయింది. 2 పిల్లలు బయట దేశాల్లో ఉన్నారు. ఈయనకి అక్కడికి వెళ్లి ఉన్నా తోచటం లేదు. ఓపిక ఉన్నంతవరకు ఇలా ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నారు. అసలు అప్పుడప్పుడు చనిపోవాలనిపిస్తుంది అనగానే, అంకుల్ మీరు పెద్దవారు, జీవితంలో అన్నీ చదివి చూసినవారు. మీరే అలా అనుకుంటే కొంతమంది అప్పుడే జీవితం మొదలుపెట్టిన వాళ్లకి ఇలాంటి విషాదాలు ఎదురుపడితే మరి వాళ్లు దాన్నెలా తీసుకోవాలి అనంగానే, దానికాయన అమ్మా చెప్పటానికి అన్ని బావుంటాయి, అనుభవించే వాళ్లకే తెలుస్తుంది ఆ కష్టం, ఒంటరితనం అని అనగానే, అంకుల్ నిజమే, మీ మాటని ఒప్పుకుంటాను. అయినా ఆ ట్రామా నుంచి బయటపడే పరిస్థితులను ఎదుర్కొన్న యంగ్స్టర్స్ చాలామందే ఉన్నారు. అబ్బే నేను నమ్మనమ్మా అనేశాడు. కొంచెంసేపు ఇద్దరి మధ్య వాగ్వాదాలు నడిచాయి. చివరిగా, ఎందుకమ్మా ఈ ముసలాన్ని నమ్మించటానికి ప్రయత్నం చేస్తున్నావు, వదిలేయి అన్నాడు. సరే వదిలేస్తాను, కాని ఇది చదవండి అని తన బ్యాగ్లోంచి ఒక ఉత్తరం తీసిచ్చింది. ఆయన ముందు మొహమాట పడ్డారు. పర్వాలేదంకుల్ చదవండి అని బలవంతం చేసింది. ఇంగ్లీష్లో ఉన్న వాక్యాలు చదవసాగారు. డార్లింగ్ ధీరా, తిట్టుకోకు, ఈ ఉత్తరంలో స్వీట్ నథింగ్స్ లేవు. జీవితం ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతుందో తెలియదు. పైగా నువ్వు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డేరింగ్ నేచర్ ఉన్నదానివి. ట్రెక్కింగ్, మౌంటైనరింగ్ కూడా వెళ్లావని తెలిసి నిన్ను చాలా ఇష్టపడ్డాను. అలాగే ఒక ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోటానికి ఇష్టపడ్డావంటేనే నువ్వేంటో అర్థమైంది. నీకు నువ్వే బలానివి. ఎవరి ఓదార్పు కోసం ఎదురుచూడకు. నిజమే, ఒక మనిషి సాన్నిహిత్యాన్ని మర్చిపోలేవు. ఆ జ్ఞాపకాలతో నీ కళ్ళు చెమరుస్తూనే ఉంటాయి. కాని నువ్వు తెలుసుకోవాల్సిందొకటుంది. మనిషి ఎప్పుడూ ఒంటరిగానే వస్తారు, ఒంటరిగానే వెళ్తారు. ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనక. కాని జీవితం మటుకు ఆగకూడదు. ఊపిరి ఉన్నంతవరకు సాగాలి. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే, రేపొద్దున నాకేదైనా కావచ్చు. ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా నువ్వు కూడా అంతే ధైర్య సాహసాలతో జీవించాలి. దేన్నైనా ఎదుర్కొనేలా ఉండాలి. అసలు నీ పేరులోనే ఉంది ధైర్యం. అర్థమైందా? మళ్ళీ చెబుతున్నాను, ఐ హేట్ టియర్స్. ఎప్పటికీ నీ సూర్య. ఉత్తరం మడిచేస్తూ, ఓ మీ భర్త ఆర్మీ ఆఫీసరా అని అన్నారు. అవును అని తల ఊపింది. ఎక్కడా ఉండేదాయనా? నువ్వేమో కలకత్తాలో జాబ్ కదా అనేసరికి ధీర వెంటనే తను అక్కడున్నారు అంటూ ఆకాశం వైపు చూపించింది. పైగా సూర్యుడు ఆకాశంలోనేగా ఉండేది అంది. వాట్ అని గట్టిగా అరిచాడు మోహన్ రావు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతని గొంతు ప్రతిధ్వనించింది. నిండా జీవితాన్ని అనుభవించనేలేదు. అప్పుడే ఆమె జీవితంలో ఇంత విషాదమా అనుకుంటూ ధీరవైపు జాలిగా చూశాడు. వద్దంకుల్, అలా జాలిగా చూడకండి. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. అవును, ఆయన ఈ దేశం కోసం తన ప్రాణాలని అర్పించారు. 2 ఏళ్ల క్రితం సరిహద్దులో జరిగిన శత్రువుల దాడిలో మరణించారు. అందుకు నేను గర్వపడుతున్నాను. అలా ఉండమని నా భర్త ముందే చెప్పాడు. ఒకళ్ల కోసం జీవితం ఆగకూడదు, ముందుకు సాగిపోతూ ఉండాలి. అదే పాటిస్తున్నాను. సో ఐ హేట్ టియర్స్ అంటూ హాయిగా నవ్వింది. ఇంత చిన్న వయసులో ఆ విషాదాన్ని మోస్తూ ఇంత ధైర్యంగా ఉండటం ఈ పిల్లకి ఇలా సాధ్యమైంది అనుకుంటూ ఆమె దగ్గరగా వెళ్లి, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నాడు ఎమోషనల్గా. హో అంకుల్, ఇదే వద్దు ప్లీజ్, నాతో నార్మల్గానే ఉండండి. నాకు జాలి అంటే నచ్చదు అంది ఎటువంటి మొహమాటం లేకుండా. ఓకే ఓకే అలాగే, నువ్వు నా టీచర్వి సరేనా అన్నాడు. ఎస్ మై బాయ్ అంటూ పక్కున నవ్వేసింది. పరిచయం, వయసు ఒకరోజే, కాని ఈ బంధం ఎప్పట్నుంచో ఉన్నట్లుగా ఉంది అనుకున్నాడు మోహన్ రావు. ఇంతలో ధీర అక్క, బావ, పిల్లలు వచ్చారు. వీళ్ళిద్దరినీ చూస్తూ, మిమ్మల్ని కూడా మార్చేసిందా మా ధీర అంటూ వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందు నడిచి వెళ్లిపోతున్నారు. ఒక్కసారిగా వాతావరణం, మనస్సు కూడా సందడిగా, చైతన్యంగా మారిపోయింది. జీవితమంటే ఖేదం, మోదం, సుఖం, విజయం, అపజయం లాంటి ద్వంద్వ భావనలు కనిపించినా దాన్ని ఆనందమయం చేసుకోవాలి. సంపూర్ణంగా జీవించే విధంగా జీవితాన్ని శిల్పించుకోవాలి. ఈ జీవన ప్రవాహం సాగుతూనే ఉండాలి. ఆమెను చూస్తున్న మోహన్ రావు అనుకున్నాడు, అవును నిజంగానే ఆమె ధీర. ఆమె ఎప్పుడూ ఇదే ఉత్సాహంతో ఉండాలి. ఒక రకంగా ఆమె తనకి గురువు. ఎంతో విలువైన జీవితం గురించి తెలియచెప్పింది. ఆమె మాటలతో తన లోపల ఉండే శూన్యం పటాపంచలైంది.
మార్గం బోధపడింది. తన భార్య మొదలుపెట్టిన ఎన్నో మంచి పనులను తను పూర్తి చేయాలి అనుకుంటూ ఉత్సాహంగా లేచి ధీరవాళ్ల వెనకాలే నడవసాగాడు. విన్నారు కదండి, కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి కథలు వినటం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.